మేనేజ్మెంట్కి, ఇక్కడ టీచర్లకి, స్టూడెంట్ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఓబుల్ రెడ్డి, బైరడపల్లి మండలం, చిన్నపురం విలేజ్. నా కూతురు కీర్తనారెడ్డి కిడ్నీ ఇన్ఫెక్షన్తో 10 నెలలుగా సంజన్స్ ఎస్టీ జాన్సన్ హాస్పిటల్ బెంగళూరులో ట్రీట్మెంట్లో ఉంది. మా చేతనైన హెల్ప్ ఖర్చు పెట్టాము మేము. ఇప్పుడు మాకు అంత స్తోమత లేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెప్తుంటే మన పొలంనేరు బ్రహ్మర్షి హై స్కూల్ మేనేజ్మెంటు మమ్మల్ని మేము అడక్కనే, ఏదో ఒక మీడియా ద్వారా వాళ్ళకి తెలిసింది, మేము అడక్కనే వాళ్ళు ఇక్కడ పిలిచి మాకు వాళ్ళ చేతనైన సహాయం ఒక 50,000 రూపాయలు సహాయం చేశారు. మనం గుడికి వెళ్ళి దేవుని వరం అడిగితే ఇస్తాడో లేదో తెలియదు, కానీ దేవుడు తర్వాత గురువు దేవుడు అంటారు. ఈరోజు మన బ్రహ్మర్షి హై స్కూల్లో టీచర్స్ అది నిరూపించారు. మేము అడక్కనే వాళ్ళు ఇంత సహాయం చేశారంటే నిజంగా చాలా ఎట్లా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కాలేదు. ఇంత సహాయం, పెద్ద సహాయం చేసినందుకు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మన బ్రహ్మర్షి పాఠశాలలో చదువు పూర్తి చేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కీర్తనారెడ్డి అనే అమ్మాయి కిడ్నీల హెల్త్ ప్రాబ్లంగా కిడ్నీ 2 ఫెయిల్యూర్ అయిన కారణంగా బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది. ఆ అమ్మాయికి సహాయార్థం మన పాఠశాల బ్రహ్మర్షి పాఠశాల తరపున కిడ్నీ రీప్లేస్మెంట్ కోసము మన వంతు సహాయంగా బ్రహ్మర్షి పాఠశాల ఉపాధ్యాయ బృందము, మేనేజ్మెంటు, పిల్లల యొక్క సహాయంతో పాటు మనకి అందరికీ కలిసి మేము ఒక 50,000 రూపాయలని వాళ్ళకి మన వంతు సహాయంగా మేము అందిస్తున్నాము. ఆ అమ్మాయి తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా పొలంనేర్ కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఉన్న స్టూడెంట్ని ఆదుకున్న బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం. బ్రహ్మర్షి స్కూల్ 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ చదువుతున్న కీర్తనారెడ్డికి 2 కిడ్నీలు ఇన్ఫెక్షన్ అవడంతో బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం 50,000 రూపాయలు సహాయార్థం అందించారు. బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యానికి కీర్తనారెడ్డి తండ్రి ధన్యవాదాలు తెలిపారు.